హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డు వాట్ ఐ లవ్. ఈరోజు క్రూడ్ ఆయిల్ ఆప్షన్ ట్రేడింగ్ చూపిస్తాను. బయింగ్ ప్రైస్ వచ్చేసి 6,600 కాల్, బయింగ్ ప్రైస్ 143కి నేను బై చేశాను. యాక్చువల్గా ఇది హోల్డింగ్ పొజిషన్. 143కి బై చేశాను. నేను బై చేసిన తర్వాత వెంటనే మార్కెట్ 3.34 పాయింట్స్ అప్ సైడ్ వచ్చింది. బట్ ఒక రేంజ్లో మార్కెట్లో న్యూస్ వచ్చి డౌన్ సైడ్ ఫాల్ అయిందనమాట. సో 90 రూపీస్కి కూడా డౌన్ సైడ్ వచ్చింది. నేను 143కి బై చేశానంటే 90 రూపీస్ వరకు కూడా వచ్చింది. 5 లాట్స్ ఉన్నాయి. సో మార్కెట్ మళ్ళీ రికవర్ అవుతుందని చెప్పి నేను హోల్డ్ చేశాను. సో ఇవాళ ఫస్ట్ 29th రోజు బై చేశాను. సో 3 days హోల్డ్లో పెట్టాల్సి వచ్చింది. సో ఈరోజు మార్కెట్ రికవరీ అయింది కాబట్టి 150 వరకు వచ్చింది మార్కెట్. నేను 143కి బై చేశాను, 150లో ఎగ్జిట్ చేశాను. సో చాలు వచ్చిందే ప్రాఫిట్, మన డబ్బులు మనకు వచ్చాయని చెప్పేసి ప్రాఫిట్ కనిపించగానే ఎగ్జిట్ చేసేసాను అనమాట. సో క్రూడ్ ఆయిల్ కూడా అంతే అండి. క్రూడ్ ఆయిల్ ఇంకా డేంజర్, ఎందుకంటే లాట్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కువ కాషియస్గా ఉండాలి క్రూడ్ ఆయిల్లో. సో క్రూడ్ ఆయిల్లో మస్ట్ అండ్ షుడ్ కరెక్ట్గా పర్ఫెక్ట్ ఎంట్రీస్ తెలియాలి, లేకపోతే అంతే ఇంకా మన చేతిలో అసలు డబ్బులు అనేవి కనిపించవు. ఇంకా పానిక్ అయిపోయి ఏదేదో చేయాల్సి వస్తుంది, ఇంకా ఉన్న డబ్బులు కాస్త పోతాయి. అందుకని చెప్పేసి జాగ్రత్తగా చేసుకోవాలి అని అంటే ఒక మంచి అనాలిసిస్ నుంచి సెలెక్ట్ చేసుకొని, మార్కెట్లో చాలామంది యూట్యూబ్లో నేర్పిస్తున్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. లేకపోతే కాంటాక్ట్స్ నెంబర్ తీసుకొని కాల్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకొని ఎక్కడ బై చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి అనేది తెలుసుకొని చేస్తే మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి వీలు పడుతుంది. స్టాక్ మార్కెట్ అనేది మంచి ప్లాట్ఫామ్ అనమాట డబ్బులు సంపాదించుకోవడానికి. అన్ని బిజినెస్ల మీద స్టాక్ మార్కెట్ మంచిది, జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.